హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఉపకారము అనేటువంటి గేమ్ చూస్తూ ఉన్నాము. చీమ ఒకటి నీటిలోన మునిగిపోవుచుండగా అది చూసినటువంటి పావురము ఆ ఆకు తుంచి వేసింది. ఒక చీమ పోతూ ఉంది, నీటిలో మునిగిపోయిందనమాట. మునిగిపోతూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి అది చూస్తూనే పైనుంచి ఒక పావురం వచ్చేసి నీటిలో ఒక ఆకుని తుంచివేసింది. ఆకు మీదకి ఎక్కి చీమ వచ్చేసి పా పాతే పాకే ఒడ్డు మీదకి తన ప్రాణం కాపాడిన పావురాన్ని మెచ్చింది. తను వచ్చేసి ఆ యొక్క ఆకు మీద ఎక్కేసి అలాగే వచ్చేసి ఒడ్డుని చేరుకుందనమాట. చేరుకొని పావురానికి కృతజ్ఞత అనేటువంటిది చెప్పుకుంది మనసులో వచ్చేసి. ఒకనాడు వేటగాడు ఎక్కుపెట్టే బాణాన్ని చెట్టు మీద పావురము చూడలేదు వాడిని. ఆ యొక్క పావురాన్ని ఎక్కుపెట్టింది. వేటగాడు వేటాడుతున్నటువంటి సంగతి కూడా తనకు తెలియదు అనమాట. ఆ సమయంలో చీమ చూసింది, ఇదంతా గమనించిందనమాట. చీమ వేటగాడిని చూసి చరచరమని వెళ్ళి పాక్కుంటూ చటుక్కున వచ్చేసి కాలు కొరికే బాణము గురి తప్పిందనమాట. చటుక్కున వచ్చేసి కాలు కొరికేసరికి కాలు ఏమైనా దెబ్బ తగిలిందేమో లేకపోతే రక్తం వస్తుందేమో అని చెప్పేసి వెంటనే వచ్చేసి కింద చూశాడు. ఆ గురి అనేటువంటిది బాణం యొక్క గురి తప్పి ఆ యొక్క పావురము తప్పించుకుందనమాట. ఇంతలోన పావురము ఎగిరిపోయే హాయిగా చిన్ని చీమ మరువక చేసి కదా సాయము అంటే తాను చేసినటువంటి సహాయానికి ప్రత్యుపకారంగా అది వచ్చేసి ఏం చేసింది, మరలా సహాయం అనేటువంటిది చేసింది. కాబట్టి మనము ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ సహాయం అనేటువంటిది చేస్తే మనకు వచ్చేసి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు కావలసినటువంటి సమయంలో మనకు ఏదైనా ఒక సందర్భంలో వచ్చేసి ఆ సహాయం అనేటువంటిది మనకు అందుతుందన్నమాట. సో దీనివల్ల ఈ యొక్క కథ ద్వారా మానవ సేవయే మాధవ సేవ. అదేవిధంగా వచ్చేసి మనుషులకి సేవ చేయడము, తర్వాత వచ్చేసి అదేవిధంగా ఈ యొక్క ఒకరికొకరు సహాయపడము అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటిది, ఒకరికొకరు సహాయం అనేటువంటి చేసుకున్నాయి కాబట్టి కృతజ్ఞత అనేటువంటి మరవకుండా చేసుకున్నాయి అనేటువంటిది ఈ యొక్క పాఠం మనకు తెలియజేస్తుంది అనమాట. అంటే కృతజ్ఞత అనేటువంటిది మరవకూడదు. మనము జీవితంలో మనకు చేసినటువంటి సహాయానికి ఖచ్చితంగా మనము ప్రత్యుపకారంగా ఏదో ఒక సందర్భంలో మనము సహాయం అనేటువంటి చేయాలి అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనకు అర్థమవుతుంది. కొత్త పదాలు వచ్చేసి అర్థాలు: ఒడ్డు, గట్టు, ఎక్కుపెట్టే, గురిపెట్టే, హాయి, సంతోషము, మరువక, మరచిపోక, సాయము, సహాయము.